నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో అంతర్జాతీయ మార్కెట్లు లాభాల బాట పట్టడంతో మన స్టాక్ మార్కెట్లు కూడా ఇదే దారిలో నడిచాయి. సో నష్టాలకు గురువారం విరామం పడింది. గ్రీన్లాండ్ స్వాధీనతకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాజీ స్వరం వినిపించడంతో మార్కెట్లు అనుకూలంగా స్పందించాయి అని చెప్పవచ్చు. సో ప్రస్తుతం ఏంటంటే నిఫ్టీ ఎలా ఉంది? నిఫ్టీ 45 పాయింట్స్ ప్లస్లో ఉంది. అలాగే ఏంటంటే సెన్సెక్స్ కూడా ప్రస్తుతం 104 పాయింట్స్ ప్లస్లో ఉంది. సో డెఫినెట్గా ఏంటంటే ఇవాళ పాజిటివ్ ప్లస్లోనే మళ్ళీ కంటిన్యూ అవుతుంది. కాబట్టి మరి ఈరోజు మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయి? సో ఈరోజు మార్కెట్లో ఎలా ముందుకు వెళ్ళాలి? అలాగే ఏంటంటే ఇవాళ ఫ్రైడే కాబట్టి ఫ్రైడే నాడు మరి ఏంటంటే కొంతమంది లాభాలు స్వీకరిస్తారు, లేదంటే యావరేజ్ చేసుకోవాలా, ఎలా చేసుకోవాలి ఏంటి అనే వాటిపై సలహాలు సూచనలు తీసుకోవడం కోసం మీకు ప్రైమ్ 9 అవకాశం కల్పిస్తోంది దిస్ బిజినెస్ ప్రైమ్ టైం ప్రోగ్రాంలో. సో కాబట్టి ఈ ప్రోగ్రాంలో పాల్గొని స్పెషల్ గెస్ట్తో మాట్లాడి ఈరోజు ఈ కార్యక్రమంలో ఎటువంటి సలహాలు సూచనలు తీసుకుంటారో నిర్ణయం మీదే. మరి మీకు తెలుసు కదా, ప్రైమ్ 9 స్క్రీన్ మీద 2 నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఆ నెంబర్స్లో కాల్ చేసి మీరు సలహాలు సూచనలు తీసుకోవచ్చు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే ఎక్స్పర్ట్ గారితో మాట్లాడి. సో మరి మీరు తప్పనిసరిగా మొబైల్లోనే మాట్లాడండి. టీవీని మ్యూట్ చేసి మాట్లాడితే తప్పనిసరిగా మీకు మంచి సలహా సూచన క్లియర్గా అందుతుంది. మాకు కూడా మీరు ఏ స్క్రిప్ట్ కోసం అడుగుతున్నారో మాకు ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి టీవీని మ్యూట్ చేసి మొబైల్లోనే మాట్లాడండి. సో మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న స్పెషల్ గెస్ట్ని ఇన్వైట్ చేద్దాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు శ్రీ మేకా వెంకట్ గారు. గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, యూఆర్ మోస్ట్ వెల్కమ్ సార్. సార్, అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉన్నాయి, మన మార్కెట్ కూడా నిన్న సానుకూలంగానే స్పందించింది, అలాగే ఈరోజు కూడా పాజిటివ్లో ఉన్నాయి సార్. సో సార్ మరి మార్కెట్ ఎలా ఉండబోతుంది సార్? అందులో ఫ్రైడే కాబట్టి జస్ట్ ఒక 20 సెకండ్స్ బ్రీఫ్ ఇవ్వండి సార్. ఈరోజు మార్కెట్ ఓపెనింగ్ అయితే చాలా పాజిటివ్ గా ఓపెనింగ్ అయిందండి. ఎస్ సార్. నిఫ్టీ ప్రీ మార్కెట్ లో 54 పాయింట్స్ ఓపెనింగ్ తో స్టార్ట్ అయింది. కాకపోతే ఆ ఓపెనింగ్ గెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి నిలబెట్టుకోలేకపోతుందండి. ఓకే. ప్రస్తుతం చూసుకుంటే మనం మాట్లాడుకునే టైంకి కేవలం 16 పాయింట్ల పాజిటివ్ తోనే నిఫ్టీ ట్రేడ్ అవుతోంది. సో ఓపెనింగ్ గెయిన్స్ అయితే ప్రస్తుతం నిఫ్టీ నిలబెట్టుకోలేకపోతుంది. ముఖ్యంగా గమనిస్తే మనకి సెక్టార్స్ పరంగా చూసుకుంటే మెయిన్ గా మీడియా సెక్టర్ అండి మోర్ దాన్ 1% డౌన్ అయింది. దాని తర్వాత రియాలిటీ సెక్టర్, పిఎస్యు బ్యాంక్ సెక్టర్ ఇవన్నీ కూడా కొద్దిగా నెగిటివ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. సో ఆయిల్ అండ్ గ్యాస్ అండ్ అలాగే కెమికల్ సెక్టర్ ఇవన్నీ కూడా కొద్దిగా నెగిటివ్ లోనే ట్రేడ్ అవటం మనకి నిఫ్టీ కొద్దిగా కిందకి రావడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది అండి. సో ఓవరాల్ గా చూసుకుంటే ఎండ్ ఆఫ్ ది డేకి నిఫ్టీ అయితే చిన్న రేంజ్ లోనే ట్రేడ్ అవడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. సో పెద్ద మూవ్మెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఈ రోజు చాలా చిన్న రేంజ్ లోనే మనకి మార్కెట్స్ అయితే ట్రేడ్ అవడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. అలాగే రిజల్ట్స్ పరంగా కూడా చూసుకుంటే మనకి ఇప్పుడు వరకు 370 కంపెనీల రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసినాయండి. అందులో 204 కంపెనీలు పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినాయి, 166 కంపెనీలు నెగిటివ్ రిజల్ట్స్ వచ్చినాయండి. రిజల్ట్స్ పరంగా కొద్దిగా బెటర్ గానే కనిపిస్తుంది. సో మండే ఎలాగో మనకి హాలిడే ఉందండి. సో ఎస్, రిపబ్లిక్ డే. సో ట్యూస్డే నుంచి మనకి మార్కెట్లు ప్రీ బడ్జెట్ ర్యాలీ జరగడానికి అయితే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. చాలా సంతోషం సార్, వెరీ నైస్, మంచి మాట చెప్పారు పొద్దున్నే. సో సార్ మరి మా కాలర్స్ చూసుకుందాం. సార్ సందీప్ గారు నిజామాబాద్ నుండి. గుడ్ మార్నింగ్ సందీప్ గారు. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ ఏ స్టాక్స్ కోసం అడగాలనుకుంటున్నారు? సార్ అథర్ ఎనర్జీ నేను 9% లాస్ లో ఉన్నా సార్, ఇప్పుడు యావరేజ్ చేసుకోమంటారా? ఇంకొకటి సార్ హిందుస్థాన్ కాపర్ కూడా నేను ఒక 5% ప్రాఫిట్ లో ఉన్నా సార్, దాంట్లో కూడా ఇప్పుడు యావరేజ్ చేసుకోమంటారా సార్? ఫస్ట్ వన్ అండి అథర్ ఎనర్జీ అండి. ఓకే, 9% లాస్ లో ఉన్నా సార్. లాస్ లో ఉన్నారా? ఓకే. సో ఎంతలో తీసుకున్నారండి? 623.75 లో ఉంది ప్రస్తుతం. 684 సార్. ఓకే ఓకే. సో ఏదైనా 640 క్రాస్ అయితే ఇది పైకి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. 640 దాటిన తర్వాత యావరేజ్ చేసుకోండి, ఇప్పుడే వద్దు. 640 నుంచి 645 మధ్యలో క్రాస్, ఆ మధ్యలో యావరేజ్ చేసుకోవచ్చు మీరు. అండ్ హిందుస్థాన్ కాపర్ ఇప్పుడు ఏం చేయొద్దండి, మళ్ళీ ఫ్రెష్ గా మీరు బై చేయాలి అని అనుకుంటే 570 దాటిన తర్వాత తీసుకోండి ఫ్రెష్ ఎంట్రీస్. ప్రాఫిట్ లో ఉన్నానన్నారు, హోల్డ్ చేయండి ప్రాఫిట్స్. 575 దాటితే ఇంకా అడిషనల్ యూనిట్స్ పర్చేస్ చేయండి సార్ హిందుస్థాన్ కాపర్ లో. ఎస్ సార్. సార్ వెంకట్ గారు, ఒక చిన్న ఎడిషనల్ క్వశ్చన్ అండి. అంటే నార్మల్గా వెండి పలుకుతాం కదా, ఈ కాపర్ కూడా ఏమైనా ఉందా ఏంటి? కాపర్ పొజిషన్ కూడా జస్ట్ ఒక 10 సెకండ్స్ చెప్పండి, కాపర్ పొజిషన్ ఎట్లా ఉండొచ్చు? కాపర్ చాలా బాగుంటుంది సార్. మనం లాస్ట్ టైం కూడా ఒక పదం వాడాం, అన్సంగ్ హీరో కాపర్. అన్సంగ్ హీరో, అవును సార్, అవును. ఎస్. సో అందరూ కూడా గోల్డ్ సిల్వర్ మీద పెట్టుబడులు పెడతా ఉంటే వాటన్నిటి మించి కాపర్ లాస్ట్ ఇయర్ రాణించిందండి సార్.
సో కాపరు, దాని తర్వాత జింక్ కూడానండి. హిందుస్థాన్ జింక్ లో సంబంధించి చూసుకుంటే మనకి స్టాక్స్ అయితే హిందుస్థాన్ జింక్ ఒకటి. సార్ సో కాపరు జింక్ కూడా మనకి బాగా పర్ఫామ్ చేస్తాయండి. కమింగ్ డేస్ లో కూడా చాలా బాగా పర్ఫామ్ చేయడానికి స్కోప్ ఉంది కాబట్టి కాపర్ కి సంబంధించిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. నైస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ సెషన్ సార్. సో సార్ మరో కాల్ అండి, శ్రీధర్ గారండి. నమస్కారం, కర్నూలు నుండి శ్రీధర్ గారు. నమస్తే సార్. సార్ టాటా గోల్డ్, టాటా సిల్వర్ ఫండ్ ఆఫ్ ఫండ్ ఎవరీ మంత్ షిఫ్ట్ చేయాలనుకున్నాను సార్, ఒక 3 years. చెప్పండి. చేయండి, పర్వాలేదు, చేయొచ్చండి. టాటా గోల్డ్, టాటా సిల్వర్ ఎవరీ మంత్ షిఫ్ట్ చేయాలనుకున్నాను సార్, ఒక 3 years. ప్రెసెంట్ రేట్ ఎంట్రీ కావచ్చా సార్? తీసుకోవచ్చండి. ఎస్ఐపికి మనకి ఇబ్బంది ఏమీ లేదు. ఎస్ఐపిలో ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మార్కెట్ హై ఉన్నా లో ఉన్నా కూడా ఎంటర్ అవ్వచ్చండి. ఎందుకంటే ప్రతి నెల మనం ఎస్ఐపి చేస్తాం కాబట్టి ప్రైస్ యావరేజ్ అయిపోతుంది. సో ఎస్ఐపిలో కరెంట్ ప్రైస్ లో కూడా మీరు ఎంట్రీ తీసుకోవచ్చండి. ఆ రెండింటిలోనూ మీరు ఎస్ఐపి చేయొచ్చు. సార్ అదండి శ్రీధర్ గారు సూచన. సో సార్ మరో కాల్ అండి, రాజేష్ గారు గుంటూరు నుండి. గుడ్ మార్నింగ్ రాజేష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. యా సార్. వెంకట గారికి కూడా గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ నా దగ్గర కెనరా బ్యాంకు 130లో, హెరిటేజ్ ఫుడ్స్ 530లో ఉన్నాయి సార్. ఈ రెండు గురించి కొంచెం చెప్పండి సార్. కెనరా బ్యాంకు, హెరిటేజ్ ఫుడ్స్ సార్. మీరు లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకోగలిగితే కెనరా బ్యాంకు 300 వరకు వెళ్తుందండి. సో 1 year నుంచి 1.5 year వరకు హోల్డ్ చేయండి. 300 క్రాస్ అవుతుంది. కెనరా బ్యాంకు ఉంచండి. ప్రస్తుతం 154లో ట్రేడ్ అవుతుంది. హెరిటేజ్ ఫుడ్స్ 425 దాటిన తర్వాత యావరేజ్ చేయండి. ఇప్పుడే వద్దు. నెక్స్ట్ వీక్ మనకి హెరిటేజ్ ఫుడ్స్ లో రిజల్ట్స్ కూడా ఉన్నాయి. 425 దాటిన తర్వాత హెరిటేజ్ ఫుడ్స్ లో యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయొచ్చు. సార్ అదండి సూచన. సార్ నారాయణ స్వామి గారు ఒంగోలు నుండి. గుడ్ మార్నింగ్ నారాయణ స్వామి గారు. నారాయణ స్వామి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ రిజల్ట్స్ పాజిటివ్ గా వచ్చింది. ఇప్పుడు ప్రెజెంట్ రేట్ లో వారి అనేది తీసుకోవచ్చా? వారియర్. ఓకే, సో ఫ్రెష్ బై చేద్దాం అనుకుంటున్నారా? అవును సార్, రిజల్ట్స్ బాగా వచ్చినాయి, ఇప్పుడు తీసుకుందాం అనుకుంటున్నాను సార్. అవునండి, రిజల్ట్స్ బాగున్నాయి. అయితే టెక్నికల్ గా కొంచెం వీక్నెస్ కనిపిస్తోందండి. ఈ ప్రైస్ లో తీసుకోవడం కన్నా కూడా కొంచెం పైకి వెళ్ళిన తర్వాత మనం తీసుకోవడం బెటర్ అండి. సో మీరు 2800 దాటిన తర్వాత తీసుకోండి సార్ వారి ఎనర్జీస్. ప్రస్తుతం 2633లో ఉంది. 2800 దాటిన తర్వాత వారి ఎనర్జీస్ లో ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. సార్ మరో కాల్ అండి, నరేష్ గారు హైదరాబాద్ నుండి. నమస్కారం అండి నరేష్ గారు. నమస్తే సార్. ఎస్ సార్ ఏ స్టాక్స్ సార్? సార్ పాలికేర్ నా దగ్గర 5000లో ఉన్నాయి సార్. ఇప్పుడు 7800కి వెళ్ళి ఫాలో అవుతుంది కదా, ఏమైనా ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా, కంటిన్యూ చేయమంటారా సార్? కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోండి. రీసెంట్ గా వచ్చిన రిజల్ట్స్ కూడా మనకి మిక్స్డ్ గా వచ్చినాయి అండి. పూర్తిగా పాజిటివ్ కాదు, పూర్తిగా నెగిటివ్ కాదు, కొంచెం మిక్స్డ్ గా వచ్చినాయి. కొంత ప్రాఫిట్ అయితే ఇక్కడ బుక్ చేసుకోండి సార్. మళ్ళీ తిరిగి పాలిక్యాబ్ 7750 దాటితే, ఇప్పుడైతే కొంత ప్రాఫిట్ బుక్ చేసుకుని 7750 దాటితే మళ్ళీ ఫ్రెష్ ఎంట్రీస్ అప్పుడు ప్లాన్ చేయండి సార్. రైట్ సార్ లక్ష్మీనారాయణ గారు అండి హైదరాబాద్ నుండి. నమస్కారం సార్. నమస్కారం సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. నా దగ్గర ఐటీసీ స్టాక్స్ 375 రూపీస్ లో ఉన్నాయి. అవి ఇప్పుడు ఏమైనా యావరేజ్ చేయమంటారా, దాన్ని ఫ్యూచర్ ఏమంటారు? ఇంకొకటి ఏమో హెచ్బిబిఎఫ్ఎస్ ఉంది కదా, ఇది రీసెంట్ గా లిస్ట్ అయింది. సో అదే మనం యావరేజ్ చేయొచ్చా? సెకండ్ స్టాక్ ఏంటండి? హెచ్డిబిఎఫ్ఎస్, అదే మన హెచ్డిఎఫ్సి ఏఎంసీ. హెచ్డిఎఫ్సి, ఓకే, హెచ్డిఎఫ్సి ఏఎంసీనా? ఓకే అండి. సో ఫ్రెష్ ఎంట్రీ అండి హెచ్డిఎఫ్సి ఏఎంసీ. ఐపీఎల్ వచ్చినాయి సార్ కొన్ని. వచ్చినాయా? వస్తే హోల్డ్ చేయండి సార్, పర్వాలేదు. కొత్తగా ఏమన్నా యాడ్ చేయొచ్చా అవి? హెచ్డిబి ఫైనాన్షియల్స్. ఓకే, హెచ్డిబి ఫైనాన్షియల్సేగా మీరు అనేది? సార్ హెచ్డిబి ఫైనాన్షియల్స్ అయినా మీరు చెప్పేది? అదేలేండి. హెచ్డిబి ఎఫ్ఎస్ అన్నారు వారు, అదే హెచ్డిబి 709లో ట్రేడ్ అవుతోంది. ఐపీఓలో వచ్చినాయి. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి, ఎందుకంటే బాగా డౌన్ ట్రెండ్ కనిపిస్తుందండి. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఈ ప్రైస్లో యావరేజ్ చేయొద్దు. 740 దాటిన తర్వాత మాత్రమే హెచ్డిబి ఫైనాన్షియల్స్లో యావరేజ్ అనేది ప్లాన్ చేయండి. ఇప్పుడైతే వద్దు. అండ్ ఐటీసీ కూడా మనకి నెక్స్ట్ వీక్ రిజల్ట్స్ ఉన్నాయండి. రిజల్ట్స్ అయిన తర్వాత యావరేజ్ ప్లాన్ చేద్దాం. ఇప్పుడైతే ఏమి యావరేజ్ చేయొద్దండి. రిజల్ట్స్ అయిన తర్వాత చూద్దాం. నెక్స్ట్ వీక్ ఉన్నాయి రిజల్ట్స్. రైట్ సార్, అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి, నాగార్జున గారు కుక్కట్పల్లి నుండి. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, మూర్తి గారు. ఎస్ సార్.
సార్ గుడ్ మార్నింగ్ సార్ వెంకట్ గారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈక్విటాస్ బ్యాంక్ ఒకటి సార్, బెల్రైజ్ ఇండస్ట్రీస్, హెచ్బిఎల్ పవర్, ఎక్కడ బై చేయొచ్చు సార్? హెచ్బిఎల్ పవర్. ఓకే అండి. ఈక్విటాస్ వచ్చేసి కరెంట్ ప్రైస్లో కూడా తీసుకోండి సార్. నాగార్జున గారు లాస్ట్ టైం అడిగినట్లున్నారు, ఈక్విటాస్ అడగలేదా? అప్పుడు తీసుకోమని చెప్పినట్లు గుర్తుంది నాకు, బహుశా అంటే మీకు చెప్పాను, వేరే ఎవరికో చెప్పినట్లున్నాను. ఈక్విటాస్ అయితే కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చు సార్, మంచి టెక్నికల్ బ్రేక్అవుట్ కూడా జరిగింది. అండ్ బెల్ రైజ్ కొంచెం వెయిట్ చేద్దాం సార్, ఇంకొంచెం కిందకు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అరౌండ్ 150 నుంచి 154 మధ్యలో రావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. ఒకవేళ అక్కడ వరకు రాకుండా తిరిగి పెరుగుతూ ఉంటే అబవ్ 170 బై చేయండి. అండ్ హెచ్బిఎల్ వచ్చేసి కరెంట్ ప్రైస్లో మనకి కరెంట్ ప్రైస్లో వద్దు సార్. హెచ్బిఎల్ 740 క్రాస్ అయిన తర్వాత తీసుకోండి సార్, 740 దాటిన తర్వాత తీసుకోండి, ఇప్పుడే వద్దు సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి, నాగరాజు గారు విజయవాడ నుండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, నాగాంగడ్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సార్ ఎన్హెచ్పిసి 87లో ఉన్నాయి సార్, దీని గురించి కొంచెం చెప్పండి సార్. అలాగే మోతిలాల్ వాస్వాలు కూడా 1000 రూపాయలు ఉన్నాయి సార్, దీని గురించి కూడా కొంచెం చెప్పండి సార్. 1000 రూపాయల్లో ఉన్నాయా మోతిలాల్ ఓస్వాల్? అవును సార్, 1030 సార్, 1030. మోతిలాల్ ఓస్వాల్ 800 దాటితేనే పైకి వస్తుందండి. మనకి నెక్స్ట్ వీక్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి. ఈసారి రిజల్ట్స్ కొంచెం బెటర్గా ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 800 దాటిన తర్వాత యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి మోతిలాల్ ఓస్వాల్. అలాగే ఎన్హెచ్పిసి ఇంకొంచెం కిందకు వస్తుందండి, 75 వరకు రావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. ప్రస్తుతం 76.64లో ట్రేడ్ అవుతుంది. సో ఫిబ్రవరి 4వ తారీఖున రిజల్ట్స్ ఉన్నాయి. సో లాస్ట్ 2 క్వార్టర్ రిజల్ట్స్ అయితే అనుకున్నట్లుగా రాలేదు మనకి ఎన్హెచ్పిసిలో. ఈసారి కొద్దిగా బెటర్గా రావడానికి ఛాన్స్ అయితే ఉన్నాయండి. ఏదైనా 75 వరకు వచ్చి తిరిగి పెరుగుతూ ఉంటే ఎన్హెచ్పిసి యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు అండి. సార్ 2 స్టాక్స్కి కూడా ఒక 3 నుంచి 6 నెలల టైం ఇవ్వండి, మంచి ప్రాఫిట్లో ఎగ్జిట్ అవ్వచ్చు సార్. అదండి, ఆ విధంగా ఫాలో కండి సార్. సో సార్ మరో కాల్ అండి, నానిబాబు గారు హైదరాబాద్ నుండి. నమస్కారం నానిబాబు గారు. నమస్కారం అండి, వెంకట్ గారు నమస్కారం సార్. నమస్తే అండి. సార్ నా దగ్గర సౌత్ ఇండియా బ్యాంకు 28% ప్రాఫిట్లో ఉన్నాను సార్. అట్లాగే మ్యాక్స్ హెల్త్ కేర్ 24% లాస్లో ఉన్నాను సార్. ఇవి కొన్ని ప్రాఫిట్ బుక్ చేసి మ్యాక్స్ హెల్త్ కేర్ తీసుకోమంటారా, లేదంటే ఎస్ బ్యాంక్లోకి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాను, అది రైట్ డెసిషనా కాదా? సౌత్ బ్యాంకు హోల్డ్ చేయండి సార్, ఇంకా పెరుగుతుంది, ప్రాఫిట్ బుక్ చేయొద్దు. మీకు ఆల్మోస్ట్ 1 సెకండ్ అండి, ఇప్పుడే చెప్తాను. నెక్స్ట్ ఇమీడియట్ టార్గెట్ దాదాపుగా మనకి 54 వరకు రావడానికి ఛాన్స్ ఉందండి. సౌత్ బ్యాంక్ వచ్చేసి 54 వరకు రావడానికి ఛాన్స్ ఉంది. హోల్డ్ చేయండి సార్ అప్పటి వరకు, ఇప్పుడే ప్రాఫిట్ బుక్ చేయొద్దు. మ్యాక్స్ హెల్త్ వచ్చేసి మనకి నెక్స్ట్ వీక్ రిజల్ట్స్ ఉన్నాయండి. రిజల్ట్స్ అయిన తర్వాత యావరేజ్ ప్లాన్ చేద్దాం సార్. ఈ టైంలో యావరేజ్ అయితే ప్లాన్ చేయొద్దు. మ్యాక్స్ హెల్త్లో కొంచెం మనకి డౌన్ సైడ్ కన్సాలిడేషన్ జరుగుతుందండి. ఏదైనా మీరు యావరేజ్ ప్లాన్ చేయాలి అంటే 1025 దాటిన తర్వాత మాత్రమే యావరేజ్ చేయండి, ఇప్పుడే వద్దు. అలానే నెక్స్ట్ వీక్ రిజల్ట్స్ కూడా చూసిన తర్వాత యావరేజ్ చేయండి, ఇప్పుడే వద్దు. ఎస్ బ్యాంక్లోకి ప్రస్తుతం అయితే షిఫ్ట్ చేయొద్దండి. రైట్ సార్. సార్ అదండి. సో సార్ రాంబాబు గారు విజయవాడ నుండి. నమస్కారం అండి. నమస్తే అండి. ఎస్ సార్. వొలక్ట్రా గ్రీన్ టెక్ 1800లో ఉందండి, ఇది యావరేజ్ చేసుకోవచ్చా లేదా అనేది అడుగుదామని చెక్ చేశాను. ఓకే ఓకే. వొలక్ట్రా గ్రీన్ టెక్. ఓకే, వొలక్ట్రా వచ్చేసి మనకి రిజల్ట్స్ ఉన్నాయండి ఈరోజు సార్. ఓకే సార్. సో కొద్దిగా ఈరోజు రిజల్ట్స్ అయిన తర్వాత నెక్స్ట్ కమింగ్ సెషన్లో మనం దీని గురించి డిస్కస్ చేసుకుందాం అండి. మంగళవారం సెషన్లో, సోమవారం హాలిడే కాబట్టి మంగళవారం సెషన్లో డిస్కస్ చేసుకుందాం. సో న్యూస్ అయితే మంచి న్యూసే ఉందండి రీసెంట్గా సార్. సెకండ్ వన్ లోదా డెవలపర్స్. ఓకే, సో లోదా డెవలపర్స్ ఎంతలో తీసుకున్నారండి? 1200 సార్. 1200. సో ఇది కూడా అంతేనండి. మంగళవారం మనకి రిజల్ట్స్ ఉన్నాయి సార్. రిజల్ట్స్ అయిన తర్వాత చూద్దామండి, ఎందుకంటే లాస్ట్ 2 క్వార్టర్ రిజల్ట్స్ బాగాలేదండి. రిజల్ట్స్ వీక్గా ఉండటం వలన కంటిన్యూస్ డ్రాప్ అయితే వస్తుంది. సో ఈసారి రిజల్ట్స్ చూసి రిజల్ట్స్ బెటర్గా ఉన్నాయంటే యావరేజ్ చేద్దాం, లేదంటే ఎగ్జిట్ అయిపోవడానికి ట్రై చేద్దామండి. రైట్ సార్. రైట్ సార్ అదండి సూచన. సో సార్ రమేష్ గారు మిర్యాలగూడ నుండి. గుడ్ మార్నింగ్ సార్ రమేష్ గారు. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ సార్. భారత్ కోల్ ఫ్రెష్ బై చేయొచ్చా?
ఇంకొకటి విబిఎల్ అండి, వరుణ్ బ్రెవరీస్ ఆల్రెడీ ఉన్నాయి, ఇంకా యాడ్ చేసుకోవచ్చా? భారత్ కుకింగ్ కోల్ అయితే వద్దండి, అవాయిడ్ చేయండి, ఇంకా కిందకు వస్తుంది. ఓకే. విబిఎల్ ఫ్రెష్ బయ్యా ఎంతలో ఉన్నాయి? ఆల్రెడీ ఉన్నాయండి, ఇంకా యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. యాడ్ చేసుకోవచ్చు అండి, యాడ్ చేసుకోవచ్చు, కరెంట్ ప్రైస్లో యాడ్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చండి? చేసుకోవచ్చండి. 500 ఉన్నాయండి ఆల్రెడీ. 500 488.90లో ఉందిగా. తీసుకోమంటారా? సో అంటే మీ ప్రైస్ దగ్గరలోనే ఉంది, పర్లేదు యాడ్ చేసుకుంటారని యాడ్ చేయండి, లేదు అంటే కొంచెం పెరిగిన తర్వాత యాడ్ చేసుకోండి, అంటే 525 అట్లా దాటిన తర్వాత యాడ్ చేసుకోండి. సరే సరే. ఓకే సార్. సార్ శివకోటేశ్వరరావు గారండి గుంటూరు నుండి. నమస్కారం శివకోటేశ్వరరావు గారు. నమస్తే సార్. ఎస్ సార్. వెంకట గారికి మీకు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ జిందాల్సా 162లో నేను బై చేశాను సార్. ఇంకా పెరిగే ఛాన్స్ ఏమన్నా ఉందా, లేదా తగ్గే ఛాన్స్, పెరిగే ఛాన్స్ ఉందా? హోల్డ్ చేయమంటారా లేదంటే సెల్ చేయమంటారా సార్? జిందాల్సా షార్ట్ టర్మ్ లో టార్గెట్ వచ్చేసి 225 అండి. 225 వరకు కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. హోల్డ్ చేయొచ్చు సార్? హోల్డ్ చేయండి, 225 వరకు హోల్డ్ చేయండి. సార్ రైట్ అండి. సార్ అదండి సూచన. సో కృష్ణారావు గారు విశాఖపట్నం అండి. గుడ్ మార్నింగ్ కృష్ణారావు గారు. సార్ మూర్తి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మూడు స్టాకులు సార్. కొంచెం చెప్పండి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 63.5 ఉంది సార్, ప్రాఫిట్ బుక్ చేయమంటారా వద్దా? ఎస్జేవిఎన్ ఏమో 144లో ఉన్నా సార్. బిర్లా కార్పొరేషన్ 1322 సార్. ఓకే. సో మహారాష్ట్ర బ్యాంక్ హోల్డ్ చేయండి, ప్రాఫిట్ బుక్ చేయొద్దు, ఇంకా పెరుగుతుంది. ఒకవేళ బుక్ చేద్దాం అనుకుంటే 72 రూపాయల వరకు వెయిట్ చేసి 72 రూపాయల దగ్గర బుక్ చేయండి. ఎస్జేవిఎన్ ఎంతలో ఉన్నాయన్నారు? 144 సార్. 144 ఇంకా డౌన్ వస్తుందండి. ఎస్జేవిఎన్ ఇంకా కిందకి రావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. ఫిబ్రవరి 6వ తారీఖున రిజల్ట్స్ ఉన్నాయి. లోవర్ లెవెల్లో మనకి సపోర్ట్ 70 రూపాయల దగ్గర కనిపిస్తుంది. 70 రూపాయలు బ్రేక్ అవ్వకుండా తిరిగి పైకి వెళ్తా ఉంటే యావరేజ్ చేయొచ్చు. కానీ నేనైతే కొంచెం ఈ స్టాక్లో డౌన్ ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఏదైనా రిజల్ట్స్ అయిన తర్వాతే దీని మీద మనం మాట్లాడుకోవాలి. అండ్ బిర్లా కార్పొరేషన్ ఎంతలో ఉన్నాయండి? 1322 సార్. 1322. 1322 ప్రస్తుతం 1053లో ట్రేడ్ అవుతుందండి బిర్లా కార్పొరేషన్. పర్లేదండి, ఇది కొంచెం బెటర్గానే కనిపిస్తుంది. వచ్చే వారం రిజల్ట్స్ ఉన్నాయి అండ్ పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. 1100 దాటిన తర్వాత యావరేజ్ చేయండి సార్. అదండి సూచన. సో సార్ మరి ఏంటి సార్ ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా అంటే పిఎస్యూ బ్యాంక్స్ కానీ అసలు ఆ బ్యాంక్ నిఫ్టీ ఏమో డల్ ఉందని చెప్పి నేను ఉండింది. అయితే బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్ కొద్దిగా ప్రాఫిట్ పొందాను సార్. పిఎస్యూస్ ఎలా ఉండదు సార్, ఎట్లా ఉండదు బ్యాంక్స్ మోస్ట్లీ? పిఎస్యూ బ్యాంక్స్ బాగుంటాయి సార్. 2026లో పిఎస్యూ బ్యాంక్స్ అయితే చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తాయి. అందుకనే మీరు గమనిస్తే ఈ రోజు మనం కాలర్స్ అడిగిన ప్రశ్నలకు అన్నిటికీ కూడా పిఎస్యూ బ్యాంక్స్, కెనరా బ్యాంక్ కానీ మహారాష్ట్ర బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా హోల్డ్ చేసుకోండి, లాంగ్ టర్మ్ లో పెరుగుతాయని చెప్తున్నా. ఎగ్జాక్ట్లీ సార్. అవునండి, అవును సార్. సో పిఎస్యూ బ్యాంక్స్ ఈ 2026లో కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇబ్బంది ఏం లేదు, హోల్డ్ చేసుకోవచ్చండి. ఎవరైనా ఆల్రెడీ ఉంటే హోల్డ్ చేసుకోండి, పర్లేదు. ఒకవేళ కిందకు వస్తే అడిషనల్గా మళ్ళీ యావరేజ్ చేసుకోండి. షూర్ సార్, షూర్. అలాగేనండి, థ్యాంక్ యూ సార్. సో సార్ మరో కాల్ అండి, బ్రహ్మరామ్మ గారు చిత్తూరు నుండి. నమస్కారం మేడం. నమస్తే సార్. ఎస్ మేడం, చెప్పండి మేడం. న్యూ స్టాక్ సార్, సీజీ పవర్ 775లో బై చేశాను సార్. అది హోల్డ్ చేయాలా, ఎగ్జిట్ చేయాలా? నెక్స్ట్ వచ్చి ఎయిర్టెల్ ఫుడ్ సార్, 535లో బై చేస్తున్నాను సార్. అది ఎగ్జిట్ హోల్డా? ఓకే, ఇంకా మేడం? 105లో బై చేస్తున్నాం సార్, హోల్డా ఎగ్జిట్? మేడం థర్డ్ స్టాక్ పేరు చెప్పండి. ముంజల్ ఆటో సార్. ముంజల్ ఆటో. ఓకే, కొద్దిగా టీవీ మ్యూట్ చేయండి మేడం. ఓకే అండి. ముంజల్ ఆటో ఎంతలో తీసుకున్నారండి? 105. 105 సార్. సీజీ పవర్కి వచ్చేసండి మనకి వచ్చే మంగళవారం రిజల్ట్స్ ఉన్నాయండి. లాస్ట్ 5 క్వార్టర్ రిజల్ట్స్ అయితే సీజీ పవర్ అనుకున్నట్లుగా పర్ఫామ్ చేయలేదు, వీక్ రిజల్ట్స్ అయితే ఇచ్చింది. సో ఈసారి కొంచెం రిజల్ట్స్ బెటర్గా ఉండడానికి ఛాన్స్ అయితే ఉన్నాయండి. రిజల్ట్స్ కనుక బెటర్గా ఉంటే యావరేజ్ చేయండి, లేదా ఎగ్జిట్ అయిపోండి. హెరిటేజ్ ఫుడ్స్ వచ్చేసి మనకి 425 దాటిన తర్వాత యావరేజ్ చేయండి. హెరిటేజ్ ఫుడ్స్ కూడా నెక్స్ట్ వీక్ రిజల్ట్స్ ఉన్నాయి. సార్ రిజల్ట్స్ బాగానే ఉంటాయండి. 425 అబో యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు హెరిటేజ్ ఫుడ్స్. మీరు హెరిటేజ్ ఫుడ్స్కి కొద్దిగా 3 to 6 months టైం ఫ్రేమ్ కనుక ఇస్తే మీకు బెటర్ రిజల్ట్స్ అయితే కనిపిస్తాయండి.
అలాగే ముంజల్ ఆటో వచ్చేసి 105లో తీసుకున్నానన్నారు, ప్రస్తుతం 71లో ట్రేడ్ అవుతోంది. సో మీరు దీంట్లో 82 రూపాయలు దాటిన తర్వాత యావరేజ్ చేయండి, ఇప్పుడే అవుతుంది. 82 రూపాయలు దాటిన తర్వాత ముంజల్ ఆటోలో యావరేజ్ చేసి హోల్డ్ చేసుకోవచ్చు. మేడం అదండి సూచన. సో సార్ లాస్ట్ కాల్ అండి సతీష్ గారు విజయవాడ నుండి. సతీష్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మూర్తి గారు, గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. ఎస్ సార్. గుడ్ మార్నింగ్. 2 స్టాక్స్ సెయింట్ CYIENT, ఇంకోటి HPL ఇంజనీరింగ్. ఈ రెండు 10% లాస్ లో ఉన్నాను. అట్లాగే ఇన్ఫోసిస్ అండ్ HCL 10% ప్రాఫిట్ ఉంది. సో హోల్డ్ చేయమంటారా లేకపోతే యావరేజ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా? సైంట్ వచ్చేసి హోల్డ్ చేయండి సార్, కొంచెం మన కన్సాలిడేషనే కనిపిస్తోంది. హోల్డ్ చేయండి, పర్వాలేదు, పెరుగుతుందండి, ఇబ్బంది అయితే ఏం లేదు. కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది. అలానే HBL ఇంజనీరింగ్ వచ్చేసి 740 దాటిన తర్వాత యావరేజ్ చేయండి, ఇప్పుడే అవుతుంది. 740 దాటిన తర్వాత యావరేజ్ చేయండి. అండ్ HCL టెక్నాలజీస్ కూడా ఉన్నాయన్నారు మీరు. HCL టెక్నాలజీస్ హోల్డ్ చేసుకోవచ్చు అండి, పర్లేదు. మళ్ళీ మీకు 2000 మార్క్ని అయితే క్రాస్ చేస్తుంది, హోల్డ్ చేయండి సార్. రైట్ సార్. అదండి సతీష్ గారు సూచన. సో సార్ లాస్ట్ 10 seconds సార్. ఏం సార్ మరి వెండి పరుగులు పెట్టేస్తూ ఉంది, బంగారం కూడా అట్లాగే ఉంది, అసలు ఏం సార్ వెండి పొజిషన్ ఏంటి, ఒక్కసారి 10 seconds బ్రీఫ్ చేయరా? కొంచెం ఇక్కడ ఆగడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి. రీజన్ ఏమీ లేదు. గ్లోబల్ గా మనకి ఇప్పుడు మనం ఆల్రెడీ చాలా సార్లు చెప్పుకున్నాం, గ్లోబల్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఈక్విటీ మార్కెట్ నుంచి ఫండ్స్ అనేవి బులియన్ మార్కెట్ కి వెళ్తాయి. ఇప్పుడు గ్లోబల్ గా ఒక్కొక్కటి మబ్బులు విడిపోతున్నాయి. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే ప్రతి చోట కూడా కొంచెం సామరస్యంగా చర్చలు అయితే జరుగుతున్నాయి. కాబట్టి గ్లోబల్ గా మీకు పీస్ ఎప్పుడైతే వస్తుందో మళ్ళీ బులియన్ మార్కెట్ నుంచి పెట్టుబడులు వెనక్కి వస్తాయి, ఈక్విటీ మార్కెట్ లోకి ఫండ్స్ ఫ్లో వస్తాయండి. సో కొంచెం ఇక్కడ పాజ్ తీసుకోవడానికి అయితే అవకాశం. అంటే 3,50,000 ఆ జోన్ ఏదైతే ఉందో ప్రస్తుతం 3,32,000 అట్లా నడుస్తుంది మనకి ఫ్యూచర్స్. 3,50,000 నుంచి 3,30,000 నుంచి 3,50,000 మధ్య కొద్దిగా పాజ్ తీసుకోవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. రైట్ సార్. సో సార్ థ్యాంక్ యూ వెంకట్ గారు, థ్యాంక్స్ ఫర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ టుడే యూ షేర్డ్ అండ్ యూ డిస్కస్డ్ సెవరల్ థింగ్స్. సో థ్యాంక్ యూ వెంకట్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్. చూసారుగా, ఇది ఈవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ సోమవారం ఉదయం 9:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో మేకా వెంకట్ గారితో కలుసుకుందాం. సో అంతకుముందు సండే నాడు మనం వీకెండ్ బిజినెస్ అప్డేట్ కూడా ఇస్తాం, అది కూడా ఫాలో కండి. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.